నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్రాంతికి బ్రాండ్గా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ప్రజా సంక్షేమాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య. అనకాపల్లి ప్రజలకు వర్తక సంఘం 84 సంవత్సరాల నుండి విశేష సేవలు అందిస్తోంది. అనకాపల్లి శాసనసభ్యులు కొనదాల రామకృష్ణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, న్యాయవంచకుడు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. సంక్రాంతి సంబరాలంటే ఇకపై పిఠాపురమే వెళ్లాలనేటట్టుగా సంక్రాంతికి బ్రాండ్గా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన పీఠికాపుర సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా సంబరాల్లో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. కళాకారులు ప్రదర్శించిన సంక్రాంతి సంప్రదాయ జానపద కళలను తిలకించారు. అనంతరం నియోజకవర్గంలో 210 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సంక్రాంతి సంబరాలను పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మంత్రులు కందుల దుర్గేష్, నాదన్ల మనోహర్, పొంగూరు నారాయణ మాట్లాడారు. సందర్భంగా సంబరాలకు హాజరైన మంత్రులకు జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదికి టీవీ సీరియల్ నటుడు ఆర్కే నాయుడుని పవన్ కళ్యాణ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభనుద్దేశించి మాట్లాడుతూ పిఠాపురం ప్రజలు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారని, అధికారంలో ఉన్నా లేకపోయినా ఊపిరున్నంత వరకు పిఠాపురం ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ప్రతి ఏటా జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురంలోనే జరుపుతానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, బీజేపీ నేత బుర్రా కృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పిడుగు హరిప్రసాద్, కర్రి పద్మశ్రీ, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందుమాధవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేను ఎక్కడున్నా సరే పిఠాపురం నా గుండెలో ఉంటుంది. నా కోరిక, ఇందాక కళాకారులందరినీ చూస్తూ ఉంటే నేను రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఇది గొడవ పెట్టి కూడా కాదు, కత్తి తిప్పుతున్నాం అంటే మనం గొడవ పెట్టి కూడా కాదు. అంటే విద్య నేర్చుకోవడం ఏం చేస్తుంటే మనిషిని తగ్గిస్తుంది, కొంచెం అణిగిమణిగి ఉంచు. అంటే ఏమీ లేని ఇస్తురాకు ఎగిరెగిరి పడద్దు, అన్నీ ఉన్న ఇస్తురాకు కూర్చుంది. సో ఇదేంటంటే లెర్నింగ్. అంటే మన శ్రీపాద శ్రీవల్లభులది కాన్స్టెంట్గా లెర్నింగ్ వల్ల ఏమైపోతుంది, కింద కూర్చుంటాం, నేల మీద ఉంటాం. సో నాకేమనిపించిందంటే, నాకు రెండు అనిపించింది. ఈ రెండు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి పార్టీ పరంగా చెప్తాను, మిగతా అభివృద్ధి పరంగా ఏం చెప్పాలో చెప్తాను. పార్టీ పరంగా ఇది శ్రీపాద వల్లభుడు, నేను ప్రార్థించే లలితాదేవి, వారి ఆశీస్సుల మూలంగా నేను ఇక్కడికి వచ్చాను. వారు ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను. నేను ఎప్పుడు చాలా చిన్న వయసులో, ఒక 18-16 ఏళ్ళప్పుడు, 17-18 వయసులో అనుకుంటా, శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చదువు. ఆయన ఎక్కడుంటారో కూడా తెలియదు. కానీ చాలా కాలం తెలంగాణలో ఉంటారని అనుకునేవాడు. తర్వాత నాకు అర్థమైంది ఆయన జన్మస్థలం ఇదని. సో అలాంటిది ఇక్కడికి వచ్చింది, నన్ను తీసుకురాబడ్డాను. తల్లి పురుహూతికాదేవి దీవెనలు. అందుకని ఇది నాకు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా నాకు చాలా కీలకమైంది ఇది. సో నేను ఇది రాజకీయంగా నేను చూడట్లేదు మన పిఠాపురాన్ని. నా స్పిరిచువల్ కనెక్షన్, నా ఆధ్యాత్మిక ఒక కనెక్ట్గా చూస్తున్నాను నేను. సో నేను మీకు ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ బై ప్రోడక్ట్. పాలిటిక్స్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ జర్నీ. సో అందుకని పిఠాపురం నాకు ఆశీస్సులు, గురువుల ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను నేను. అందుకని నా కోరిక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. దానికి
పూర్తిగా నేను కృషి చేస్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత పనులు చేస్తున్న వ్యక్తి మీద రాళ్ళేస్తారు, పండు ఉన్న చెట్టు మీద రాళ్ళేస్తారు. ఏమీ చేయనోడిని మోడివారి చెట్టుని ఏం అడుగుతారు? గత ప్రభుత్వం మోడివారిపోయిన ప్రభుత్వం, ఏమడిగినా ప్రయోజనం, పై కేసులు పెడతా ప్రభుత్వం. సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాను, ఆయనేమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి. ఏదైనా చేద్దామంటే 100 ఆలోచించి సరే వద్దులే జాగ్రత్తగా ఉందాం, పోనీ కొంచెం నియంత్రణ పాటిద్దాం అనుకుంటారు. ఒకసారి నాకేమనిపిస్తుంటే ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది. అని మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి. కానీ ఈసారి అంటే మీరు ఆలోచించండి, నా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయండి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలా. అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాళ్ళేస్తున్న రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంత్రణతో పోకుండా వస్తాయి మళ్ళీ మీకు. అది చాలా జాగ్రత్తగా ఉన్నాను. నాకు ఆ భయాలు లేవు, ఎందుకంటే నా జోలికి వస్తే అధికారం ఉన్నా లేకపోతే ఒకటేలా రియాక్ట్ అవుతాను. నాకు ఆ భయాలు లేవు, నేను అన్ని తెగించే కూర్చుంటాను. సో నాకు ఆ భయాలు లేవు. సో నాకు ఏముందంటే పిఠాపురం దేశానికి మోడల్ అని ఎందుకని అంటున్నానంటే, ఇది రోడ్డు లేని గ్రామం ఉండకూడదు, ఈ గుంతలు ముంపు ఉండకుండా ఏం చేయాలి, దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. నా లక్ష్యం అదే. పిఠాపురం ప్రజలంతా మీరు దీవినిచ్చారు, ఆ దేశానికి కూడా బలమైంది నన్ను గెలిపించి. అలాగే పిఠాపురం ప్రజలంతా మీరు పాడి పంటలతో పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకున్నాను. సో నేను ప్రత్యేకించి పార్టీ పరంగా పార్టీ మార్చి 14న ఎక్కడ పెట్టాలి చాలా ఉంటే మేమందరం ఒకటే నిర్ణయించుకున్నాం, మార్చి 14 సభ ఎప్పుడు దీని కేంద్ర స్థానం పిఠాపురంలోనే జరుగుతుంది. మంగళగిరి పార్టీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ అయితే జనసేన ఐడియాలజికల్ హెడ్ క్వార్టర్స్ ఇస్ పీఠికాపురం. నా కోరిక ఏముందంటే యువత భవిష్యత్తు మీరే నిర్మాణం. ఒక దేశపు సంపద అనేక మార్లు చెప్పినట్టుగా ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, యువత. స్వామి వివేకానంద చెప్పినట్టుగా బలమైన మనసులోనే బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది. అందుకు శారీరక దృఢత్వం చాలా అవసరం. మీరు చూసారు గల్వాన్లో మన చైనాను ఇండియా బార్డర్లో ఫిజికల్గా తుపాకులు కొట్టుకోకూడదు కాబట్టి చేతులతో కొట్టుకున్నారు. అంటే శారీరక బలం చాలా అవసరం, దృఢత్వం. అంటే మనం ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా బలంగా ఉంటామో ఇక్కడికి వచ్చి వేరు చేసే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టగలం. మన చూపు చూస్తే వెళ్ళిపోతారు ఎవడైనా సరే. అందుకని నా వ్యక్తిగతంగా నాకు యుద్ధ కళల మీద అమితమైన ఇష్టం. నేను ఒక్కడే నేర్చుకుంటే సరిపోదు. నేను పిఠాపురాన్ని ఇండియాలోనే అత్యున్నత ఉన్నతమైన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యుద్ధ కళల ఒక అకాడమీని నేను పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. కాదు ఇప్పుడు ప్రారంభించేదానికి మొత్తం ప్లానింగ్ అంతా. ఎందుకంటే మీకు ఇంటిగ్రేటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండాలి, దాంతోపాటు ఫైన్ ఆర్ట్స్. ఇందాక మనకి గరగ కళాకారులు కానీ ఇది అంతరించిపోతున్న కళలు, ఇవన్నీ ఇలాంటి కళలను కూడా ఫైన్ ఆర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ని రెండు చేసే ఒక అకాడమీని పిఠాపురంలో నేను స్వయంగా ఇట్స్ కంప్లీట్లీ ఇది నా ట్రస్ట్ ద్వారా చేద్దాం నా కోరిక. సో దానికి ఈ 2 నిర్ణయాలు మీకు చెప్పి కొత్త సంవత్సరంలో మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరోమారు నా అన్నదమ్ములకి, నా కుటుంబానికి, మా ఆడపడుచులకి, మా జన సైనికులకి, మా జనసేన నాయకులకి, వేదిక పైన ఆశీలైన ప్రముఖులకి, జిల్లా ఉన్నతాధికారులకి, అధికార వర్గాన్ని అందరికీ ప్రత్యేకించిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.
నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ప్రజా సంక్షేమాన్ని అందించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే యనమల దివ్య సుడిగాలి పర్యటన చేసి వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం కేవలం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి వేళ ప్రతి కుటుంబంలోనూ సుఖ సంతోషాలతో నూతన ఉత్తేజంతో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు. అలాగే మా కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా మన నమస్కారాలు. ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా ఇవాళ పనులన్నీ మానేసుకొని నేను వస్తున్నాను, మా సాటి మహిళ వస్తుందని చెప్పేసి మీరందరూ కూడా పనులు మానేసుకొని ఇవాళ నా కోసం వేచి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా. అలాగే ఇంకా కేఓ మల్లవరం గ్రామానికి వస్తే మొదటి నుంచి ఈ పంచాయతీలన్నీ టీడీపీయే. పోయినసారి ఏదో పొరపాటు అయింది తప్పించి. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీరు అందరు కూడా మొదటి నుంచి ఒకటే పార్టీ తీసుకొని వస్తుందంటే అన్నిటికన్నా అభివృద్ధి అయిన గ్రామం ఏదైనా మన తుని మండలంలో ఉందంటే అది కేఓ మల్లవరం అనే చెప్పుకోవాలి. ముందుగా ఫస్ట్ నుంచి కూడా ఏదైనా గవర్నమెంట్ ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ కానీ ఏదైనా అభివృద్ధి స్కీమ్ కానీ ఉంటే ఫస్ట్ మొట్టమొదటి మనిషి ఎవరు ఉన్నారంటే మా శ్రీనివాస్ గారు ఫస్ట్ నా ఆఫీస్ దగ్గర ఉంటారు. మొదట గవర్నమెంట్ పథకం ఏదైనా ఇచ్చినా కానీ మా ఊరికి కావాలి అని చెప్పేసి ఫస్ట్ అలా తీసుకొచ్చి మీ ఊరిని బాగు చేశారు. అది కూడా ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో మళ్ళీ ఎటువంటి పొరపాటు పోకుండా మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా నిలబడాలి. మీ గ్రామానికి మీరు నిలబడినట్టు అవుతుంది మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే. అలాగే ఇంకో ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా మీ ఊరికి 40 లక్షలు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకి 17 లక్షలతో ఒక రోడ్ పూర్తి అయిపోయింది. మీ అందరికి కళ్ళకి ఎదురుగా మీ గ్రామం అభివృద్ధి అవుతున్నట్టు కనిపిస్తుందా అమ్మా? మీ అందరికి పనులు అవుతున్నట్టు కనిపిస్తున్నాయా? అందుకే ఈ కూటమి ప్రభుత్వం మాటలు కాదు చేతల ప్రభుత్వం అని మీ అందరికి కూడా ఒక నమ్మకం వచ్చిందా ఈ కూటమి ప్రభుత్వం అంటే? అలాగే మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం మీ గ్రామంలో. మీరు మీరే స్వయంగా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మీ వినతి పత్రం ఏదైతే మాకు అందిస్తారో అది తప్పకుండా మేము మా ఆఫీస్ నుంచి ఆ సమస్య తొందరగా పరిష్కరించే విధంగా మేము చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అందుకు మేరగానే ఇవాళ మన అందరి అఫీషియల్స్ కూడా ఇవాళ నుంచొని ఉన్నాము ఇక్కడ. మీకోసం మీ సమస్యలు త్వరలో పరిష్కరించాలని మేము కూర్చొని ఉన్నాము. అలాగే నేను ఎక్కడికి వెళ్ళను, మీ ప్రతి ఒక్క అర్జీ తీసుకొని వెళ్తాను. కాబట్టి మీకు ఎటువంటి సందేహం లేదు, నేను అన్ని రాసుకొని వెళ్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా దాని సమస్య పరిష్కరించే ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం. ఇక్కడ అధికారులు కానీ నేను కానీ అందరం కూడా. మళ్ళీ కొత్త పెన్షన్లకు వస్తే తప్పకుండా మీ పెన్షన్లు కానీ హౌసింగ్ సైట్ అర్జీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మా పిఏ ఉంటాడు ప్రసాద్ అని అతనికి అందజేయండి. పెన్షన్లు కానీ హౌసింగ్ సైట్లు కానీ ఇవన్నీ కూడా ఇతనికి అందజేయండి ప్రసాద్కి. పార్టీకి అతీతంగా నేను ఇవాళ పనిచేస్తున్నాను. అతను మా పార్టీయా వేరే పార్టీయా అని నేను అసలు చూడట్లేదు. పేదవాడు ఎవరైనా సరే అర్హుడైతే తప్పకుండా అతనికి పెన్షన్ అందాలా, హౌసింగ్ సైట్ కూడా ఇవ్వాలి అతనికి. ఇదే నాది. వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం. సో ఏ పార్టీ అయినా సరే అతను అర్హుడైతే చాలు, ఎలిజిబిలిటీ ఉంటే చాలు, వాళ్ళకి తప్పకుండా వస్తుంది. కాబట్టి మీ అర్జీలన్నీ కూడా అతనికి ఇవ్వండి, పెన్షన్ కానీ హౌసింగ్ సైట్ సంబంధించి కానీ. ఇంకా ఊరు సమస్య ఉన్నా మీ రెవెన్యూ సమస్య ఏదన్నా ఉన్నా నేను ఇక్కడ ఉన్నాను. తప్పకుండా మీ చివరి వరకు తీసుకొనే బయలుదేరుతాను. ఏదో అందరు నాయకుల్లాగా ఇలా వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. ప్రతిదీ నేను రాసుకుంటాను. నా వీలైనంత వరకు తప్పకుండా నేను సమస్య పరిష్కరించే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పటికే మీ అందరికీ తెలుసు మీ ఊర్లో చాలా డెవలప్మెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నరలోనే చాలా డెవలప్మెంట్ జరిగింది మీ ఊర్లో. ఇంకా కూడా జరగబోతుంది తప్పకుండా. మంచి నాయకులు ఉన్నారు మీ ఊరికి, వాళ్ళందరికీ సహకరించాలి తప్పకుండా. మీ అందరి ఆశీస్సులు నాతో ఎప్పుడు ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.
అనకాపల్లి ప్రజలకు వర్తక సంఘం 84వ సంవత్సరాల నుండి విశేష సేవలు అందిస్తుందని అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ తెలిపారు. వర్తక సంఘం 84వ సంవత్సర వేడుకలు స్థానిక మార్కెట్ యార్డ్లో శనివారం జరిగింది. AMAL కళాశాల విద్యార్థుల వందే మాతర గీతంతో ప్రారంభించారు. సభాధ్యక్షులు వర్తక సంఘం కార్యదర్శి కొనతాల లక్ష్మీనారాయణ సంస్థ ప్రారంభం, అనుబంధ సంస్థల ద్వారా ప్రజలకు అందించే సేవలు వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూజ్య గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర్యానికి పూర్వం స్థాపించిన సంస్థ వర్తక సంఘం అన్నారు. వ్యాపార సంస్థగా ప్రారంభమైన వర్తక సంఘం ఆనాటి నుండి నేటి వరకు విద్యా వైద్య సేవలు అందిస్తూ ప్రజా సేవలు నడుస్తుందని అన్నారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తర్వాత రాజకీయ జీవితాన్ని అందించిన సంస్థ వర్తక సంఘం అన్నారు. సమావేశం అనంతరం పేదలకు 5 లక్షలతో బట్టలు, బియ్యం పంపిణీ చేశారు. వర్తక సంఘం అనుబంధ సంస్థల కార్యవర్గం, మార్కెట్ యార్డ్ అన్ని వర్గాల కార్మికులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి చేసుకొని 84వ సంవత్సరాన్ని వచ్చాం. మళ్ళీ మెంబర్స్ అందరూ కూడా ఈ సంఘాన్ని, ఈ వ్యవస్థల్ని మళ్ళీ నిలబెట్టాలని, ఒక పట్టుదలతో ముందుకు తీసుకువెళ్ళాలని ఒక ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ బట్టలు బియ్యం పంపిణీ 1942 నుంచి కూడా జరుగుతుంది. ఏ సంవత్సరం కూడా గవర్నమెంట్ వాళ్ళు లాకప్ చేసినా సరే ఈ కార్యక్రమం చేసాం. అప్పుడు ఎప్పుడు కూడా నిరంతరంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనకాపల్లి వర్తక సంఘం వారు మిగతా వర్తకుల్లాగా, మిగతా వర్తక సంఘాలలాగా వాళ్ళ వ్యాపారం గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించి ఈ సంఘాన్ని స్థాపించలేదు. మనం ఉన్న ప్లేసు, మనం ఉన్న ఊరు, మనకి బెల్లం తెచ్చిన రైతులు, ఆ గ్రామాలు బాగుపడాలని, ఆ పిల్లలు బాగుండాలని వాళ్ళు కూడా 1942లో స్టార్ట్ చేసి 45లో మొట్టమొదటిసారిగా ఒక మెటర్నిటీ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఆ టైంలో మంత్రసాలను తప్ప డాక్టర్లు డెలివరీ చేసే పరిస్థితి లేదు. ఇక్కడే కాదు, వైజాగ్ సిటీ తప్ప కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే వరకు కూడా మధ్యలో ఎక్కడా కూడా ఓ మెటర్నిటీ హాస్పిటల్ అంటూ లేదు. అదృష్టం కొద్ది మనకి 2 మంచి డాక్టర్లు అప్పుడు దొరికారు. డాక్టర్ కమలాబాయ్, డాక్టర్ జయలక్ష్మి అనేసి ఇద్దరు కూడా నిరంతరం 365 రోజులు 24 గంటలు కూడా హాస్పిటల్ కనిపెట్టుకొని హాస్పిటల్లో ఉంటూ సేవలు అందించారు. అటువంటి అంకితభావంతో పనిచేసిన డాక్టర్లు ఈ రోజు సరిగ్గా నేను ఎవరిని చూడలేదు. అంత గొప్పగా చేశారు కాబట్టి ఈ రోజు గర్వంగా మనం ఆ హాస్పిటల్ ఉన్నదంటే చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఆశ్చర్యంగా ఉంటుంది, ఈసరికి ఇంచుమించు 1,00,000 దాటిపోయే డెలివరీలు అక్కడ 1,00,000 మంది అక్కడ పుట్టారు. ఇందులో చాలా మంది వర్తకులు కూడా అక్కడే పుట్టారు. ఇప్పుడు ఉన్న వర్తకులు కూడా. అది ఒకటే కాదు, 11 మంది మగవాళ్ళు, 11 మంది ఆడవాళ్ళు సరిసమానంగా వచ్చారు. హాస్పిటల్ అంత గొప్ప సేవలు అందించింది. ఈ రోజు సరి కూడా తక్కువ ఫీజుతో, తక్కువ డబ్బుతో అక్కడ సేవలు అందిస్తున్నాం. ఒక మంచి డాక్టర్, ఎండి ఉన్న డాక్టర్ ఉన్నారు. చెప్పే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది అనకాపల్లి వర్తక సంఘం. ఎందుకంటే అనకాపల్లి వర్తక సంఘానికి, అనకాపల్లికి విడదీయనటువంటి అనుబంధం. బహుశా ఎక్కడా దేశంలో ఎక్కడా ఒక వ్యాపార సంఘంకి ఆ ప్రాంతంతో అంత అనుబంధం ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడా కూడా చూడం మనం. కానీ అది అనకాపల్లిలోనే చూడగలుగుతున్నాం. ఆనాడు మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో స్థాపించబడినటువంటి సంఘం ఇది. 42లో మహాత్మా గాంధీ గారి స్వతంత్ర పోరాటంలో ఇక్కడికి వచ్చినప్పుడు స్వయం కృషితో పాటు మనంతా కూడా ఎవరి మట్టుకు వారు ఎవరి మీద ఆధారపడకుండా మన వ్యవస్థను మనం తయారు చేసుకోవాలి, మన స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి,
అనేటువంటి ఆయన పిలుపు మేరకు అప్పుడు కోరుకొండ లింగమూర్తి గారు, దాడి బోలింగ నాయుడు గారు ఇటువంటి పెద్దలంతా కూడా కలిపి 42లో ఈ వర్తక సంఘాన్ని స్థాపించడం. ఒక వర్తకాల తాలూకు ప్రయోజనాల గురించి అయితే స్థాపించలేదు. ఇది రైతు ప్రయోజనాలు, కార్మిక ప్రయోజనాలు, వర్తక ప్రయోజనాలు, ఈ గ్రామ ప్రయోజనాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు అనకాపల్లి అంటే ఒక చిన్న పల్లెటూరు, కనకపూరి అనేటువంటి పేరున్నటువంటి అనకాపల్లి. ఈ ప్రాంతంలో ఏ ఒక్క సదుపాయం కూడా లేదు ప్రభుత్వ పరంగా. అప్పుడులో వాళ్ళు స్వయం కృషితో మనమే అభివృద్ధి పరచుకోవాలి అంటే గాంధీ గారి స్ఫూర్తితో సమాజం నీకేమిచ్చిందని కాకుండా సమాజానికి మనం ఏం చేసాం అన్నది స్ఫూర్తిగా తీసుకొని ఈ సంస్థను స్థాపించి అప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళకి వచ్చినటువంటి ఏ రకంగా తీశారంటే డబ్బు కూడా అందులో తీయటం, ధర్మం తీయడం కూడా రేటు బట్టి తీశారంటే ఎంత రేటు ఎక్కువ వస్తే ఇంటికి ధర్మం కూడా ఎక్కువ వస్తుంది. అంటే ఈ రెండింటికి ఆ రకంగా లింక్ పెట్టారంటే రైతు క్షేమం కోరుతూ ఎక్కువ ధరకు పలకాలి. దాని ద్వారా ఈ సంఘం కూడా బెనిఫిట్ అయ్యి సంఘం ద్వారా విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఉండాలి. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు, చదువులు లేవు. అందువల్ల చదువులు రావాలంటే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఉండి తీరాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో అప్పట్లో ఉన్నటువంటి వైద్య సదుపాయాలు కూడా లేక చాలా మంది గర్భిణీలు పురిటిలోనే చనిపోతున్నటువంటి పిల్లలతో చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉండేవి. వైద్యం చేసుకోవడానికి వైద్యం సదుపాయాలు ఉండేవి కాదు. అప్పుడే ప్రసూత ఆసుపత్రి 45లో అంటే మన స్వతంత్రం రాకముందే మొదలు పెట్టేటువంటి సంస్థ ఇది. చాలా సంస్థలు చూస్తాం, స్వతంత్రం వచ్చాక వచ్చినటువంటి సంస్థలు తప్పితే స్వతంత్రం రాకముందే ఈ దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యవస్థ ఏదైనా ఉన్నదంటే అది అనకాపల్లి వర్తక సంఘం మాత్రమే. అంటే ఇన్ని సంవత్సరాలైనా 83-84 సంవత్సరాలైనా సజీవంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఆటుపోట్లు కూడా తట్టుకొని నిలబడగలిగిందంటే ఈ సంస్థ తాలూకా ధర్మానే దీన్ని కాపాడుతుంది. ధర్మం రక్షిత అనే అంటాం. వీరు చేస్తున్నటువంటి ధర్మ కార్యాలే నిలబడుతున్నాయి. అదేవిధంగా దాంతో ఆసుపత్రి మొదలు పెట్టాక తర్వాత ఏఎంఎల్ కాలేజ్ వచ్చింది. ఏఎంఎల్ కాలేజ్ కూడా అక్కడ పిఆర్ కాలేజ్ కాకినాడలో ఉండేది, ఇక్కడ ఈవీఎల్ కాలేజ్ ఉండేది వైజాగ్లో. మధ్యలో వేరే కాలేజ్ ఏమీ లేవు. ఈ కాలేజీలోనే ఇంచుమించుగా ఇటు శ్రీకాకుళం నుంచి అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వచ్చి చదువుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇటువంటి మంచి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. విద్యా వైద్య సదుపాయాలే కాకుండా ఇటువంటి సంక్రాంతి రోజున వేలాది మందికి వస్త్రదానం ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇవే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీలు ఏమొచ్చినా, జూనియర్ కాలేజీలు ఏమొచ్చినా గతంలో ప్రభుత్వం నుంచి కొంత డబ్బు మేనేజ్మెంట్ కట్టాలి ముందు కాలేజ్ స్థాపించాలంటే. అప్పట్లో అయితే నాకు తెలిసి 25,000 రూపాయలు ఉండేది. ఆ 25,000 రూపాయలు ఇచ్చి ఇటు సభవరం కానీ, పెందుర్తి కానీ, చోడవరం కానీ, యలమంచిలు కానీ చుట్టుపక్కల కాలేజీలు అన్నిటికీ కూడా ఈ వర్త సంఘం నుంచి ఆ సీట్ క్యాపిటల్ ఇచ్చి వారు కాలేజీ స్థాపించుకోవడానికి ప్రోత్సహించినటువంటి వ్యవస్థ ఇది. ఇంత చరిత్ర కలిగినటువంటి వ్యవస్థ. అటువంటి మహనీయులు ఏ ధర్మ బుద్ధితో నిస్వార్థంగా వారు త్రికరణ శుద్ధిగా వారు మొదలు పెట్టారు కాబట్టే ఈ సంస్థ ఎంత సజీవంగా ఉంది. మధ్యలో అయితే చాలా ఒడిదుడుకులు వచ్చాయి. ఆ సంస్థ ఉంటుందా పోద్దా అనేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ అప్పుడు కూడా ఆటుపోట్లు నిలబడి మళ్ళీ మన సంస్థను మనం కాపాడుకోగలిగాం. ఇటువంటి సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం, ఈ సంస్థ తాలూకా వైభవం కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో, మారుతున్నటువంటి పరిస్థితుల్లో అప్పట్లో అయితే ఏం చేయాలో కాలేజ్ అయితే అక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పరిశ్రమ స్థాపించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవని వారు వెనక్కి తగ్గిపోతే వాళ్ళ దగ్గర నుంచి మన వర్త సంఘ పెద్దలు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు డబ్బు పెట్టి కొనుక్కున్నారు. పెద్దవాళ్ళు కూడా ఊరికి ఇవ్వలేదు. అప్పుడు డబ్బు పెట్టి కొనుక్కొని ఆ స్థలంలో అప్పట్లోనే 40 ఎకరాల్లో ఆ స్థలం పెట్టారు, ఆ కాలేజీ పెట్టారంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు యూనివర్సిటీలు కూడా 40 ఎకరాలు 100 ఎకరాలు లేవు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా చేసి అది కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఉచితంగా తీసుకోలేదు, అది కొనుక్కున్నటువంటి స్థలం. అది
దాని తర్వాత ఫైరింగ్ రేంజ్ కానీ ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకో 4 ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం దగ్గర నుంచి, అది వేరేగా ఉంది. దీంతో పాటు ఏమి హై స్కూల్ కానీ అదేవిధంగా ఇతర సంస్థలన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడే చెప్పారు చదవాలి గారు. ఏదైనా ఈ సంస్థలు కాపాడుకోవాలి. ఇప్పుడు 3 అయితే మూతపడ్డాయి, ఇంకొకటి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అది కూడా ఇంకా ఇప్పటికైతే తిరగలేదు. ఈ ఏడాది అయితే ఇంకా మొదలు పెట్టలేదు. ఈసరికే మొదలు పెట్టాలి నవంబర్లో, కానీ వాళ్ళు మొదలు పెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ చెరుకు కూడా వేరే ఫ్యాక్టరీకి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇటువంటి ఎంత వైభవంగా ఉండేదో, మీకు రాష్ట్రం అంతా ఎంత పండిస్తే ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే లక్షలాది ఎకరాలు చెరుకు పండించేటువంటి కార్యక్రమం ఉండేది. ఇప్పుడు చూస్తూ ఉంటే 4,000, 5,000 ఎకరాలకు దిగిపోయింది. 1,00,000 ఎకరాలు, 1,40,000 ఎకరాల వరకు ఉండేది. దాన్ని బట్టే ఇక్కడ ఆదాయ వనరులు కూడా తగ్గిపోతున్నాయి. మనం మిగతా కాలేజీలాగా, మిగతా హాస్పిటల్ లాగా డబ్బులు పెట్టు లేదంటే వ్యాపారం చేయడం గురించానో స్థాపించినటువంటి వ్యవస్థ కాదు. ముందు పిల్లలకు బాగా చదువుకోవాలి. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ప్రతి సామాన్యుడు చదివించుకుంటే ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఫీజులతోనే మన కాలేజీలు మొదలుపెట్టి ఇప్పటికే అదే సిద్ధాంతంతో రన్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా ప్రసూతి ఆసుపత్రి కూడా ఉచితంగానే, ప్రసూతి ఆసుపత్రి 100 పడకలు ఉన్నటువంటి ప్రసూతి ఆసుపత్రి బహుశా ఎక్కడా కూడా చూడదు. ఇప్పటికీ కూడా ఎక్కడ కనిపించలేదు మనకి అంత పెద్ద ఆసుపత్రి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ ఉచితంగా చేస్తా ఉన్నా ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే ఉచితంగా అక్కర్లేదు, నువ్వు డబ్బు తీసుకొని చేయమని అడిగేటువంటి రోజులు. అది ఎవరు ఎక్కువ ఛార్జ్ చేస్తే అక్కడ బాగున్నట్టు వాళ్ళకి అర్థం. ఏ రకంగా నాణ్యమైన సేవల గురించి చూసే రోజులు పోయే. అందువల్ల ఇక్కడ చూస్తే ఇక్కడ మంచి టీచర్స్, బిఈని చదువుకున్నటువంటి మంచి టీచర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్స్ లక్షలాది రూపాయలు డొనేషన్ కట్టి వెళ్తా అంటారు తప్పితే, ఎందుకంటే అది ఒక స్టేటస్ సింబల్ మనకి, పెద్ద స్కూల్లో చదివారని అనిపించుకోవడానికి. ఆ రకంగా చాలా మంది చేస్తున్నారు. కానీ మీకు ఇటువంటి మంచి సంస్థను ఉపయోగించుకొని సమాజానికి ఉపయోగపడేటువంటి ఈ వ్యవస్థను మనం సజీవంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఉద్యోగం వస్తారు అని అంటే స్టీల్ ప్లాంట్కి వెళ్ళేవారు కాదు. మేము ఇక్కడే చేస్తాం, స్టీల్ ప్లాంట్లో 4 రోజులు ఇచ్చేది మాకు 1 రోజుల్లోనే ఇక్కడ వస్తుందని చెప్పి చాలా మంది ఇక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి చూసాం. అంటే అంత వైభవం ఉండేది ఈ మార్కెట్లో. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే ప్రత్యామ్నాయంగా పనులు ఉండే విధంగా కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేద్దాం. రైతు బజార్ ఇచ్చి మార్కెట్లన్నీ కూడా ఇక్కడికి వచ్చేవారు, ఫ్రూట్ మార్కెట్ కానీ, రైతు బజార్ కానీ, ఇతర హోల్సేల్ మార్కెట్లు అన్నీ కూడా ఇక్కడికి వచ్చే విధంగా కార్యక్రమం చేద్దాం. చేసి మళ్ళీ కలకాలాడుతూ ఈ మార్కెట్ యార్డు మళ్ళీ ఉండే విధంగా మంచి కార్యక్రమం చేయాలని ప్రారంభిస్తాం. మొదటి విడతగా అయితే 15 లక్షలతో రైతు బజార్ ముందు కొంత మొదలు యూనియన్ ఎలక్షన్ అయినప్పుడు కూడా ఓటు వేయడానికి కూడా వెళ్ళేవాడిని కాదు. ఆ రోజు దూరంగా ఉండిపోయేవాడిని, చాలా దూరంగా ఉండేవాడిని. అటువంటిది ఈ వ్యవస్థ గురించి రావాల్సి వచ్చింది. రావడమే కాదు, అనుకోనటువంటి విధంగా ఈరోజు ఈ వైభవంతో అంటే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం గారు, అప్పలస్వామి గారు అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది ఇక్కడే. అంటే నేను కూడా అనుకోలేదు, మీరు అనుకోలేదు, ఎవరు. మన వ్యవస్థ మనం కాపాడుకుంటున్నాం అనుకున్నాం తప్పితే అది ఆ రకంగా వెళ్తుందని కూడా అనుకోలేదు. అందువల్ల ఆ రోజు మళ్ళీ ఈ సంస్థను కాపాడుకోవడంలో కీలక పాత్ర మీ అందరిది కూడా ఉంది, మనందరిది. ఏ ఒక్కరు కాదు, అందరూ కలిపి సమిష్టిగానే కృషి చేసుకుని మనం కాపాడుకున్నాం మళ్ళీ ఈ వ్యవస్థను. అందువల్ల ఈరోజు ఈ కొత్త బాటకు వెళ్ళడానికి మార్గం చూపించిందే మీరు. అందువల్ల ఇక్కడి నుంచే నాకు రాజకీయ జన్మ ఇక్కడే జరిగింది. అందుకే నాకు ఆ అనుబంధం, ఈ మార్కెట్కి నాకు అంత అనుబంధం. నన్ను తప్పనిసరిగా నేను కొత్తవాడిని కాదు, మీరు కొత్త కాదు. నాకు ఏమన్నా సరే కుటుంబ సభ్యులాగా మనం మాట్లాడుకుందాం, అన్నీ చేద్దాం, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. ఏ కార్యక్రమం ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఏం కావాలన్నా తప్పనిసరిగా నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, నయవంచకుడని, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తన మనసులో ఉన్న విషయాన్ని వెలగక్కాడని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శనివారం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విషపు వ్యాఖ్యలు, ఆయన విషపు మనస్తత్వానికి వ్యతిరేకిస్తూ అప్పట్లోనే వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు. పేనుకు పెత్తనం ఇచ్చినట్లు ఒక్క అవకాశం అంటూ అడిగిన జగన్మోహన్ రెడ్డికి అధికారం
భారం అప్పగించిన కారణంగా అసెంబ్లీలో అప్పట్లో బిల్లు పెట్టారని అన్నారు. అప్పట్లోనే ఆ బిల్లును తను వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డికి మన ప్రాంతం పట్ల పూర్తిగా ద్వేషం ఉందన్నారు. ఏపీకి తలమానికమైన ప్రాజెక్టులు పోలవరం, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కావడంతో విశాఖలో డేటా సెంటర్, రాయలసీమలో కంపెనీలు వస్తున్నాయని ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఆంధ్రుడు సంతోషపడుతున్నారన్నారు. ఇక్కడ వైసీపీ నాయకులు అతనితో ఏకీభవించి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తారా, ప్రాంతానికి ద్రోహులుగా మిగిలిపోతారా అని ప్రశ్నించారా. ఈ విషపు వ్యాఖ్యలు, ఆయన విషపు మనస్తత్వానికి వ్యతిరేకంగానే ఆ రోజు మేము బయటికి రావడం జరిగింది. ఆ రోజు ఏమైతే ఆయనకి పేనుకు పెత్తనం ఇచ్చినట్టు రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారో ఆ మహానుభావుడు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లు పెట్టిన రోజే వారింట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆ రోజే నా ఇంట్లో వ్యతిరేకించడం జరిగింది. ఆ విషయంలోనే పూర్తిగా విభేదిస్తూ వచ్చాం. ఏదో పై పూతలు పూసారు తప్పితే ఆయనకి ఈ ప్రాంతం పట్ల ద్వేషం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం పట్ల ఆయనకు ద్వేషం ఉంది. ఇప్పుడు పోలవరం పూర్తవుతుందంటే ఇక్కడ విజయవాడలోనూ, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఆంధ్రుడు మన రాష్ట్రం బాగుపడుతుందని సంతోషపడతా ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే ఇక్కడ ఏదో గొల్లపూడిలో వచ్చినట్టు, లేకపోతే ఏలూరులో వచ్చినట్టు, లేకపోతే గుంటూరులో వచ్చినట్టు సంబరపడుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి తలమానకమైనటువంటి ప్రాజెక్టులు వస్తుంటే ప్రతి ఆంధ్రుడు సంతోషపడతా ఉన్నాడు. అలాగే డేటా సెంటర్ వస్తుంది, లేకపోతే రాయలసీమలో పలు పరిశ్రమలు వస్తున్నాయి, టెక్ కంపెనీలు వస్తున్నాయి, లేకపోతే వైజాగ్లో వస్తున్నాయి అంటే మనమేమి ప్రాంతీయ విభేదాలతో బాధపడలేదు. కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి సిగ్గు శరం లేకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వాళ్ళ ప్రాంతం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని చెప్పి విషయం ఎల్లగొక్కుతా ఉన్నాడంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, అతగాడితో మీరు ఏకీభవిస్తారా, అతగాడిని మీరు విభేదిస్తారా, మీరు తేల్చుకోండి. ఈ ప్రాంతానికి ద్రోహులుగా మీరు మిగిలిపోతారా? ఎందుకంటే అతను ఒక దుర్మార్గమైన వ్యక్తి, అతను నయవంచకుడు. లేకపోతే అమరావతి మీద నిన్న లోపల ఉన్న విషయాన్ని వెలగెక్కాడు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక 2 నెలల క్రితం పత్రికా విలేకరులతో మాట్లాడుతా అమరావతికి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు, దీంతో మా వైఖరి మేము మార్చుకుంటున్నాము, అమరావతికి అనుకూలం అని చెప్పి అతను ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మీడియా సమావేశంలో అమరావతికి అతను పూర్తి వ్యతిరేకమని, అతను మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతికి గతంలో ఏ కర్మ పట్టించాడో అదే కర్మ పట్టించడానికి సిద్ధంగా ఉన్నాడనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజలు బయటకు వస్తే ప్రశ్నించాలి, వాళ్ళని బయట తిరగనివ్వకూడదు. ఒకనాడు పోరాటాలకి ఆంధ్రులు ప్రతిదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. పోరాటం చేసి పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో మనం ఆంధ్రప్రదేశ్ని తెచ్చుకోవడం జరిగింది, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి. ఈరోజు ఎన్నో కళల తర్వాత మద్రాసు పోయి తెలంగాణలో కలిపి ఉమ్మడి తెలంగాణలో మనం అభివృద్ధి చేసి అక్కడ భంగపడి ఈరోజు మనం వచ్చి మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామంటే మనలో ఉన్నటువంటి వ్యక్తులే మన కళ్ళు పొడిచి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తూ ఉన్నారంటే వాళ్ళందరికీ ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. పౌరుషం తెచ్చిన ఆంధ్రులైతే మనం ముడుచుకొని కూర్చుంటాం, లేకపోతే కనుక వైసీపీ వాళ్ళు దీనికి సరైన సమాధానం చెప్పాలి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్కి తరిమి కొట్టాలి. ఎన్టీఆర్ ఆసుపత్రి అంబులెన్స్ సేవలపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి అంబులెన్స్ సేవలు సరిగ్గా లేవని ఒక పత్రిక చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దు. అరబిందో వైసీపీ వ్యక్తులు ఆ పార్టీ దినపత్రిక కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారని ఆసుపత్రి కమిటీ జనసేన నాయకులు తెలిపారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, జనసేన నాయకులు దూలం గోపి, ఉల్లింగల రమేష్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో అరబిందో ఫార్మా కంపెనీ ద్వారా అంబులెన్స్ సేవలు ప్రజలకు అందించలేదన్నారు. అంబులెన్స్ వర్కర్లకు 3-4 నెలలు జీతాలు బ్యాలెన్స్ ఉండేదని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వంలో 108, 104 సేవలు ప్రజలకు పూర్తి అందుబాటులో ఉన్నాయన్నారు. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి, తప్పుడు ప్రచారాలు మానండి అని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఏదైతే గత కొద్ది రోజులుగా వైసీపీకి సంబంధించినటువంటి మీడియా కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల మీద, అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటికు ఈ ఏవైతే అంబులెన్సులు 108 సేవలు కానీ 104 సేవలు కానీ ఉన్నాయో వీటి మీద ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి పంపించదలుచుకున్నాయి. అందుకు భాగంగా చాలా ప్రయాసపడి
కొన్ని తప్పుడు కథనాలు కూడా ప్రచురిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సేవలు చాలా మెరుగ్గా ఉన్నాయి అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మన ముందే ఉన్నాయి. అందులో భాగంగా మన జిల్లాకి, అనకాపల్లి జిల్లాకి 24 మండలాలు, 24 మండలాల్లో కూడా 22 అంబులెన్స్లు మండలానికి ఒకటి అందుబాటులో ఉంది. మరి గతంలో అరబిందో ఫార్మాకి ఇచ్చినప్పుడు అప్పుడే అంబులెన్స్ సర్వీసుల్ని దోచిపెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు కేటాయించినప్పటికీ వారు ఉద్దేశపూర్వకంగానే కొన్ని అంబులెన్స్లు పర్చేస్ చేయకపోవడం కారణంగా ఇప్పటికీ జిల్లాలో ఆ 2 స్థానాల్లో అంబులెన్స్లు నిర్వీర్యంగా అక్కడ లేకుండా ఉన్నాయి. కానీ మిగతా సపోర్ట్ను వాడుకొని ప్రభుత్వం మరి నూతనంగా భవ్య అనే కంపెనీకి ఈ యొక్క కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా కూడా ఈ సర్వీసెస్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు 108 కానీ 104 కానీ. దాదాపుగా మన జిల్లాలో గడిచిన 6 నెలల్లో మనం చూసుకుంటే 14,000 పైచిలకు కేసులు, అంటే ఎక్కడైతే వాళ్ళు క్షతగాత్రులకు గురవుతారో అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించడం, అవన్నీ కూడా 14,000 కేసులు గడిచిన 6 నెలల్లో నిర్వహించారు. అదేవిధంగా ఇంటర్ ఫెసిలిటీ గత రోజులుగా మన వైద్య సేవల గురించి 108, 104 గురించి మన సాక్షి పేపర్ వాళ్ళు, బ్లూ మీడియా వాళ్ళు దుష్ప్రచారాన్ని మన కూటమి ప్రభుత్వంపై జల్లుతున్నారు. వాస్తవాలను కాకుండా అవాస్తవాలని వాస్తవాలుగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. గతంలో చూసుకున్నట్లయితే, గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మన డిస్టిక్ హాస్పిటల్ అనేటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్లో హాస్పిటల్ ఎలా ఉంది, ఈ సంవత్సరం తర్వాత ఎలా ఉందో మీరు గమనించాలి. గత ప్రభుత్వం మాకు అప్పచెప్పినప్పుడు అది హాస్పిటల్లో లేదు. అలాంటి హాస్పిటల్ని ఈరోజు ఆపరేషన్ థియేటర్ కానీ నూతనంగా చేయడం జరిగింది. వెయిటింగ్ హాల్ని కొత్తగా నిర్మించడం జరిగింది. అదేవిధంగా మార్చురీని కూడా కొత్తగా నిర్మించినందుకు ఎంపీ గారు సిఎస్ఆర్ నిధుల ద్వారా కొత్తగా నిర్మాణాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇలాంటి అభివృద్ధి చేస్తూ పోతూ ఉంటే కూటమి ప్రభుత్వంపై వీళ్ళు ఇలా దుష్ప్రచారాన్ని చేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ప్రజలకి మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం సేవలు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తప్పుదోవ పట్టించాలని మన పథకాల కోసం కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కానీ మీకు ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మీకు సరైన బుద్ధి చెప్పారు, అయినా కూడా మీకు బుద్ధి రాదు. ఎందుకంటే ప్రజల సేవల కోసం కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ మీరు ఆలోచించరు. మీ కంపెనీలో మీ వ్యవస్థ కోసమే చూసుకుంటారు తప్ప ప్రజల యొక్క సుఖాలను చూసే ప్రభుత్వం మీది కాదు కాబట్టి ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మా ప్రభుత్వంలో, మా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జయంగా పనిచేస్తాం. మరింత అభివృద్ధి చెందించి మీ అందరికీ సరైన గుణపాఠం చెప్తామని సభాముఖంగా కోరుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, ఈ నెల జనవరి 2వ తారీఖున మన రాష్ట్రంలో 108, 104 సర్వీసులు కుంటుపడిపోయాయి, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేది ఒక పత్రిక, సాక్షి పత్రిక, ఒక మనస్సాక్షి లేని పత్రిక. అది ఒక విధంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఏదో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేసే విధానంలో ఈ 108, 104 సర్వీసులు బాగోలేదని రాయడం జరిగింది. ఏదైతే వాళ్ళు అనంతపురంలో వయ్యావుల కేసులు గారి నియోజకవర్గంలోనే అంబులెన్స్ ఫోన్ చేస్తే రాలేదు, చేతులు ఎత్తేశారు, దానివల్ల ప్రాణ నష్టం జరిగిందని వారు కూడా రాయడం కూడా జరిగింది. మనకి అనంతపురం జిల్లాలో మొత్తం మనకు ఉన్నవి 33 సర్వీసెస్ అయితే అక్కడ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో కూడా ఏ ఒక్క అంబులెన్స్ కూడా, ఏ ఒక్క 108 కూడా, ఏ ఒక్క 104 కూడా రిపేర్ నిమిత్తం కూడా షెడ్కి వెళ్ళిన దాఖలు అయితే లేవు. ప్రతిదీ కూడా ప్రతి క్షణం కూడా ఈ నిర్వీర్యంగా పనిచేస్తున్నాయి. ప్రజలకి అవి అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్నవారికి ఆపద బంధువులాగా పనిచేస్తూ ప్రజలకైతే సర్వీస్ ఇవ్వడం అయితే జరిగింది. అందులోనే మనకి వయ్యావుల కేశవుల గారి నియోజకవర్గంలో ఈ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంటే ఉండడం వల్ల ఆ అంబులెన్స్ వెంటిలేటర్ లేకపోవడం వల్ల చనిపోయాడు అన్నట్టుగా అభియోగం చేయడం జరిగింది. మనకైతే ఏఎల్ఎఫ్ అంబులెన్స్లు అయితే మనకి ఆ జిల్లాలో 6 ఉన్నాయి. ఏఎల్ఎఫ్ అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు. ఆ 6 కూడా
ఈ 20 నెలలో ఏ రోజు కూడా రిపేర్లకు అయితే రాకుండా ప్రజలకైతే సర్వీసులు వస్తున్నాయి. అలాగే బిఎల్ఎస్ అంటే బేసిక్, కానీ లేనిపోని అన్నీ రాసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేసి ప్రజలు మనలు పొందుతున్న ప్రభుత్వాన్ని ఏదో విధంగా ప్రజలు భయభ్రాంతులు గురి చేసే విధానంలో ఈ వార్తలను కూడా రాయడం జరుగుతుంది. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో, మన పక్కన ఉన్న జిల్లాలోని రోడ్డు యాక్సిడెంట్ అయితే ఒక 45 నిమిషాలు అయినా యాక్సిడెంట్ అయినా రాలేకపోవడంలో పేషెంట్ రోడ్డు మీద చనిపోవడం కూడా రాయడం కూడా జరిగింది. అదే పేషెంట్ గురించి ఈరోజు మేము కూడా పరిశీలించి అన్ని కూడా మాట్లాడితే ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ఫోన్ చేస్తే ఉదయం 8 గంటల 14 నిమిషాలకు అంబులెన్స్ వచ్చి పేషెంట్ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అంటే లేనిపోని అన్నీ కూడా రాసి ఈ సాక్షి పత్రిక ప్రజలు భయభ్రాంతులు గురి చేయాలనే ఒకే ఒక ఎజెండాతో ఈరోజు పనిచేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ సమిష్టిగా పనిచేసి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి, ప్రాంత అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి గురించి అయితేనేమి సమిష్టిగా పనిచేయడం చూసి వారం లేక ప్రజలు ఏదో తప్పుదోవ పట్టించాలనే క్రమంలోనే చేస్తుంది. ఇదే క్రమంలో మనం ఆలోచిస్తే రీసెంట్గా జరిగిన మన తిరుమల దేవస్థానం గురించి మాట్లాడుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమల అంటే అందరికీ ఒక నమ్మకం, అది ఒక భగవంతుడి మీద. అటువంటి నమ్మకాన్ని కూడా సన్నగిల్లి చేసే ప్రయత్నంలో మొన్ననే మనందరం కూడా చూసాము. ఆ వైసీపీ తాలూకా నాయకులు సిగ్గు శరం లేకుండా ఏదైతే మద్యం బాటిల్స్ అన్ని వారి కారులోనే తరలించి అక్కడ పెట్టి వీడియో తీసి ఇక్కడ అంతా కూడా మద్యం తాగుతున్నారు తిరుమల మీద అని ఒక ప్రాపగండ చేసే కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది. ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు తాలూకా ఎవరైతే తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి ఆ మద్యం బాటిల్స్ అన్ని కూడా అక్కడ పెట్టి తిరుమల ప్రతిష్టను భంగపరిచే కార్యక్రమం చేద్దాం అనుకున్నారు. అవన్నీ కూడా సీసీ ఫుటేజ్లు కూడా జరగడం, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది. ఎంత చేస్తున్నా సరే వాళ్ళకి ఏమాట సిగ్గు శరం లేకుండా ఏదో ఒక భయభ్రాంతులకు గురి చేయాలన్న ఒక ఎజెండాతో పనిచేస్తుంది. ఈ చర్య అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా. సంక్రాంతి పండుగలను పురస్కరించుకునే పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా సందర్శించి వీక్షించే విధంగా టైటానిక్ ఆర్కిటెక్చర్ ఎగ్జిబిషన్ కనువిందు చేస్తుందని మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి తెలిపారు. కాకినాడ జిల్లా తుని డిమార్ట్ వద్ద ఏర్పాటు చేసిన టైటానిక్ ఆర్కిటెక్చర్ ఎగ్జిబిషన్ లో స్థానిక నాయకులు, పట్టణ ప్రముఖులు యాజమాన్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అతి తక్కువ ధరలతో పిల్లలకు ఆటపాటలతో కూడిన డిజిటల్ రోబోటిక్ ఎగ్జిబిషన్ కనువిందు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, పరవాడ తాతబాబు, మల్ల గణేష్, గడ్డమూరి శివ, జనసేన నాయకులు గడ్డమూరి సురేష్, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ ఒక మంచి శుభవార్త అండి. పెన్నడు ఎరగని, ఎప్పుడూ చూడని, కనీ విని ఎరగని మనకి ఇక్కడ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రావడం జరిగిందండి. ఇక్కడ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్లో చాలా రకాల ఆనందకరమైన చూడవలసిన ప్రదేశాలు, అంటే ఒక టైటానిక్ మూవీ ఎలా ఉంటుందో అలా చిత్రీకరించారండి. చాలా బాగా చిత్రీకరించారు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే అది తన్మయత్వంతో బాగా చాలా ఆనందంగా ఉందండి. దాంతోపాటు మీ సంక్రాంతికి మీ ఇంటికి వచ్చే కొత్త అల్లులతోని, పాత అల్లులతోని, మనవలతోని, మనవరాలతోని మొత్తం అందరూ చాలా ఆనందంగా సంక్రాంతి వేడుక జరుపుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ మీకు ఒక మంచి స్పాట్ అవుతుందండి. ఇక్కడ పిల్లలకే కాదు పెద్దలకి అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలతో, అన్ని రకాల ఆటపాటలతో ఉన్నాయండి. పిల్లలు కొనుక్కోవడానికి వివిధ రకమైన స్టాల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి జైంట్ వీల్ ఉంది, బ్రేక్ డాన్స్ ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మీరందరూ తునిపట్టణ ప్రజలందరూ కూడా మీ ఇంటికి వచ్చిన చుట్టాలు, బంధువులతో ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ ఎగ్జిబిషన్ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. పట్టణంలో ఒక మంచి అమ్యూజ్మెంట్ ట్రేడ్ ఫేర్ ప్రారంభించడం జరిగింది. మీరు చెప్పాలంటే సంక్రాంతి సంబరాల్లో ప్రజలకు ఏంటంటే సంక్రాంతి పండుగ వస్తుందంటే ఒక రకమైన ఉత్సాహం, సరదా, పిల్లలతో సరదాగా గడుపుకునే అవకాశం ఈ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వల్ల కలుగుతుంది. మరి ఈ ఎగ్జిబిషన్లో కూడా చాలా పిల్లలకు వినోదం కలిగించేటటువంటి ఐటమ్స్ అవి ఉన్నాయి. కాబట్టి కుటుంబంతో మీరు అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్లో చూసి మీరు కూడా చాలా తన్మయత్వం ఆనందపడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటే మీరు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.
కోనసీమకు పర్యాటక శోభ చేకూర్చే ప్రధాన లక్ష్యంతో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవం పేరుతో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే సత్యానందరావు జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఆత్రేయపురం ఉత్సవం ప్రోమో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆత్రేయపురం మండలం లొలలాకుల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భాగంగా సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో జాతీయ స్థాయిలో ఈత డ్రాగన్ పడవల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. డ్రాగన్ పడవల పోటీలకు ఆంధ్రప్రదేశ్, కేరళతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 25 జట్లు రాబోతున్నాయని, 250 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాలు పంచుకోబోతున్నారని తెలిపారు. అలాగే ఈత పోటీల్లో పాల్గొనేందుకు 200 మంది వివిధ రాష్ట్రాల నుంచి నమోదు చేసుకున్నారని, ముగ్గులు గాలిపటాల పోటీలకు మరొక 400 మంది నమోదు చేసుకున్నారని చెప్పారు. అంతేకాకుండా లొలలాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్, ఆత్రేయపురం సినీ గాయకుల సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఈనాడు కోనసీమ ప్రాంతంలో జాతీయ స్థాయిలో సంబరాలు అంబరాలు అంటనున్నాయి. రంగరంగ వైభవంగా శోభాయానంగా 3 రోజుల పాటు 11, 12, 13 తేదీల్లో ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ 14ని ప్రారంభమవుతుంటే 11వ తేదీని ఆత్రేయపురం ఉత్సవం పేరట సంక్రాంతి సంబరాలు ఆరంభమవుతూ ఉన్నాయనేది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గత సంవత్సరం జరిపినటువంటి రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ఎంతో పేరుని, గౌరవాన్ని తీసుకొచ్చాయి. అదే స్ఫూర్తితో ఈనాడు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ సహకారం, దాతల సహకారం, పెద్దల సహకారం, జిల్లా యంత్రాంగం సహకారం అందరితోటి ఈనాడు భారీ స్థాయిలో అంతకు మించి 10 అంచనాలతో ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యాం. అంటే ఈరోజు 9వ తేదీ, 11వ తేదీన ఉదయం కార్యక్రమాలు ఆరంభం కాబోతా ఉన్నాయి. ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని కూడా ఒక టూరిజం హబ్గా తయారు చేయాలనే ఆలోచనతో ఈ సంబరాల్లో దానిని కూడా భాగస్వామి చేయడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్ కమ్ సేల్ కింద డ్వాక్రా ఉత్పత్తులు, ఇతర పిల్లలకు, మహిళలకు, పెద్దలకు అందరికీ కూడా వినోదభరిత లేదా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి ఏర్పాట్లతోటి, లైటింగ్ తోటి, డెకరేషన్లతోటి, పూల అలంకరణలతోటి ఆత్రేయపురం సెంటర్ కేంద్రంగా తాడిపూడి బ్రిడ్జిన ఆరంభంగా అక్కడ నుంచి డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, రంగోలీ ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఏర్పాట్లు చురుకుగా పూర్తయినాయి. ఇంకా 11వ తేదీకి సిద్ధం అవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క డ్రాగన్ పడవల పోటీల్లో పాలు పంచుకోవడానికి 25 టీములు, ఆంధ్ర, కేరళతో సహా ఇతర రాష్ట్రాల నుంచి 25 టీములు నమోదయ్యాయి. సుమారు 250 మంది ఆ పోటీల్లో పాలు పంచుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈత పోటీల్లో పాలు పంచుకోవడానికి ఒక 200 మంది ఇప్పటికే జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి నమోదు చేసుకుని ఉన్నారు. వివిధ విభాగాలకు సంబంధించిన వారు, మహిళలు, పురుషులు, వివిధ ఏజ్ గ్రూపులకు సంబంధించిన వారు నమోదు చేసుకుని ఉన్నారు. ఒక 300 మంది ముగ్గుల పోటీల్లో పాలు పంచుకోవడానికి నమోదు చేసుకుని ఉన్నారు. ఒక 100 మంది గాలిపటాల పోటీల్లో, కైట్స్ పోటీలో పాలు పంచుకోవడానికి నమోదు చేసుకున్నారు. వారితో పాటు రకరకాలైనటువంటి ఈవెంట్స్, ఇక్కడ ఒక లేజర్ షో అవనివ్వండి, లేదా ఒక వాటర్ ఫౌంటైన్ కానివ్వండి, లేదా ఒక వాటర్ బోటు ఫ్లై కానివ్వండి, ఇటువంటి నూతన యాక్టివిటీస్తో పాటు ఆత్రేయపురం మహాత్మా గాంధీ జూనియర్ కాలేజీలో కూడా కొన్ని ఈవినింగ్, సాయం సమయాల్లో అక్కడ ఒక సినీ ఆర్కెస్ట్రా, అదేవిధంగా ఒక బ్యాండు, దానితో పాటు అక్కడ ఇంకా కొన్ని యాక్టివిటీస్, అంటే ఒక నారీ నడుమ మురారి కార్యక్రమం కింద ఒక లాంచింగ్ కార్యక్రమం, శర్వానంద్ సుప్రసిద్ధ సినీ నటులు కూడా రాబోతూ ఉన్నారు. ఇటువంటి ఈవెంట్స్ ఎన్నో
ఆత్రేయపురం కాలేజీ గ్రౌండ్లో కూడా 11, 12 సాయం సమయాల్లో జరగబోతూ ఉన్నాయి. 3 రోజుల పాటు ముచ్చటగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగేలాగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఈ యొక్క ప్రాంతాన్ని టూరిజంగా ముందుకు తీసుకెళ్లాలని. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నటువంటి ఆత్రేయపురం మండలంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఈనాడు ఎందరూ ప్రజానీకం ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని కొలవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ యొక్క దేవాలయ వైభవంతో పాటు ఈ ప్రాంతం ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం కింద ఈ యొక్క లొల్లలాకుల ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. గత సంవత్సరం మీడియా మిత్రుల సహకారం మరవలేనటువంటిది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కానీ పెద్ద స్థాయిలో ఏనాడు ఊహించని విధంగా కేరళ తరహాలో కోనసీమ అందాలు కేరళను తలమించి ఉన్నాయని చూపించే విధంగా పడవల పోటీలు కోనసీమలో ఈ యొక్క బొబ్బర్లంక, ఈ లొల్లలాకుల కాలువలో కూడా డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించవచ్చు అన్న రీతిలో ప్రపంచ పర్యాటకుల రంగం మీద దృష్టి సారించే విధంగా పర్యాటకులను ఆకర్షించడం జరిగింది. దీనిని ఈ సంవత్సరం అదే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల నుంచి ప్రజలు కూడా తరలి రావడానికి సంక్రాంతి వేళ వారు వచ్చేవారు 2 రోజుల ముందుగా 3 రోజుల ముందుగానే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఊరిలుగుతూ ఉన్నారు. చాలా భారీ స్థాయిలో ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోబోతూ ఉన్నారు. దానికి కారణం గత సంవత్సరం మీడియా వారి యొక్క సహాయ సహకారమే. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఉడా కాలనీ గాంధీనగర్ ప్రాంతంలో వేంచేస్తున్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఉదయం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అభిషేక, పూజాది కార్యక్రమాలు చేపట్టారు. నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రమణస్వామి సారథ్యంలో ప్రతి బుధవారం స్వామివారికి మహాన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గురుస్వాములు గొర్లరాము, బోకం దేముడులు మీడియాతో మాట్లాడుతూ ఏడాది పొడుగునా ఇక్కడ ఆలయంలో జరిగే ఉత్సవాల విశేషాలను వివరించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపట్టారు. కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు తువ్వాడ రామారావు, కోన వెంకట్రావు, గుండు జోగులు, గురువుల వైకుంఠం, నక్కారాము, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉడా కాలనీ గాంధీనగర్ ఈ అయ్యప్ప స్వామి గుడి పెట్టి 2013లో పెట్టారు. స్వామి 2013లో పెట్టారు. ప్రతి కార్తీక సంవత్సరం కార్తీక మాసం 48 రోజులు దీక్షణాలు ఇక్కడ అన్నదానం పేద ప్రజలకి మా స్వాములకి అన్నదానం పెడతారు స్వామి గురుస్వామి. తర్వాత కార్తీక మాసం ఉన్నాలు అయిపోయిన తర్వాత ప్రతి బుధవారం భోజన కార్యక్రమం మా స్వాములకి, మా సింహాద్రప్పన్లకి, అయ్యప్పలకి, వెంకటరామూర్తులకి, శివుల స్వాములకి అన్నదానం ప్రతి బుధవారం జరుగుతుంది. ఈ గుడి పెట్టి మరి 2013లో పెట్టారు. ఇప్పుడు వరకు అంత సేవా కార్యక్రమం బాగా చేస్తున్నారు గురువుగారు. మరి డొనేషన్ మరి ఆయన చేతులతోనే ఇక్కడ ఈ కాలనీ అంతా చేశాము. ఈ కాలనీ అంతా సహకరించి చేసి అన్నదానం చేస్తున్నారు. ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ప్రతి బుధవారం అన్నదానం చేస్తారు. కార్యక్రమంలో మా స్వాములు అందరం కలిపి ఇక్కడ శివుల స్వాములు, మాతలు అందరూ కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని సేవిస్తారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ రథసారథి ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమం ఉద్దేశించి కటకంశెట్టి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇళ్లు పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, సీఎంఆర్ఎఫ్, చంద్రన్న బీమా తదితర సమస్యల పరిష్కారం కోసం ఆర్జీలు 124 రావడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా, జనసేన వీర మహిళా శాంతి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌసు నెహ్రూ, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు దూల సత్యనారాయణ, దంగేటి రమణ, చెరుకూరి వెంకట్రావు, మరల నరేష్, పసల సురేష్, ఆవాల వెంకట్రావు, గుడాల లోపరాజు, రాయుడు రమణ, సురుకుర్తి శ్రీను, రుతల రవి, బొడ్డు అప్పారావు, కాదా చిన్న, నక్కా శ్రీను, జనసేన నాయకులు వేమగిరి రవికిరణ్, గాడపాటి రాజా, పిలి వీరభద్రరావు, దాసరి దొరబాబు, మందరపు చిట్టిబాబు, బాబురావు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి
విచ్చేసినటువంటి కొవ్వాడ గ్రామ ప్రజలకి మరి కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో, అదే రకంగా మన ఎమ్మెల్యే గారైనటువంటి పంతొమ్మిది గారి ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ప్రజా దర్బార్ కార్యక్రమం గ్రీవెన్స్ కార్యక్రమం. అన్ని చోట్ల గ్రీవెన్స్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు, కలెక్టర్ ఆఫీసులో తీసుకుంటున్నారు, అదే రకంగా మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో నిత్యంగా తీసుకుంటున్నారు, అదే రకంగా ఎంపీ గారి ఆఫీసులో తీసుకుంటున్నారు, ఎక్కడైనా గ్రీవెన్స్ తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మాకు నిత్యం ప్రజల్లోనే ఉండమంటున్నారు, ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేయమంటున్నారు. అందువల్ల ప్రతి శుక్రవారం ఇక్కడ జనసేన గారు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి శుక్రవారం ఒక్కొక్క గ్రామంలో కానీ ఒక్కొక్క వార్డుల్లో కానీ మేము నిర్వహిస్తున్నాం నియోజకవర్గ గ్రీవెన్స్. మరి వచ్చిన అర్జీలన్నీ కూడా మరి సదరు ఆఫీసర్లు ఇక్కడ పెట్టుకుని వాళ్ళతోటే ఇమీడియట్ గా దాన్ని చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో స్థలాలు ఎక్కువ వస్తుంది, ఖచ్చితంగా ఎన్నో స్థలాలు పెట్టుకున్న వాళ్ళకి మన గవర్నమెంట్ లో 3 సెంట్లు భూమి ఇవ్వటం గ్రామంలో ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా దొంగ పట్టాలు లాస్ట్ గవర్నమెంట్ లో చాలా ఇచ్చారు, వాళ్ళు అప్లై చేసుకున్నారు. వాళ్ళు ఈ రోజు అప్లై చేసుకోవడం కూడా లైన్ ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా రెక్టిఫైడానికి కొంచెం టైం పడుతుంది. ఎన్నో స్థలాలు ఉంది, వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ మినిస్టర్ గారు వీళ్ళందరూ లోకేష్ బాబు దృష్టిలో పెట్టి ఇది ఖచ్చితంగా ఒకసారి రెక్టిఫికేషన్ చేసే విధంగా తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అదే రకంగా మరి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏంటి, దీర్ఘకాలికంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే ఏంటి, మన కార్యకర్తలు అందుబాటులో ఉంటారు, మన కూటమి కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు మన శత్రువైనా మిత్రువైనా ఎవరికైనా న్యాయం చేసే దిశగా వెళ్ళి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలకి వాళ్ళని తీసుకొచ్చి మరి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లు ఉన్నాయి, ఇమీడియట్ గా 10 రోజుల్లో అందిస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇంత వేగంగా ఏ ముఖ్యమంత్రి ఇవ్వని తీరిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారమ్మా. సీఎం రిలీఫ్ ఫండ్ మనం అప్లై చేసిన వెంటనే కులం మాత్రం తేడా లేదు, అతను ఏ పార్టీ అనేది తేడా లేదు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజాహితాలు వాళ్ళకి న్యాయం చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగులేస్తున్నారు. అదే రకంగా పెన్షన్లు వికలాంగులకు ఉన్నారు, కొంతమంది పెట్టుకున్న వాళ్ళు క్యాన్సిల్ అయినాయి, వాళ్ళే కూడా రెక్టిఫై చేస్తాం. అదేవిధంగా ఈ రోజు చాలా అర్జీలు వచ్చాయి, ఈ అర్జీల్లో కూడా మరి కొత్తగా కూడా మరి 2 భవనాలు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి కోవాడ గ్రామ ప్రజలు అడగడం జరిగింది. ఆ 2 భవనాలను కూడా ఎక్స్టెన్షన్ చేసేది ఎమ్మెల్యే గారి తీసుకెళ్లి ఆ 2 భవనాలను కూడా ఎక్స్టెన్షన్ చేసే దిశగా తీసుకెళ్తామని చెప్పి మీ అందరినీ చెప్తున్నాము. అదే రకంగా ప్రతి అర్జీకి మరి ఆఫీసర్ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు, బిఆర్ఓ గారు ఉన్నారు, వెల్ఫేర్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఉన్నారు. ఈ అర్జీకి ప్రతిదానికి మీకు కాల్ వస్తుంది, మీరు అప్లై చేశారో లేదో అన్నది మీకు వాట్సాప్ లో మెసేజ్ కూడా అందుతుంది. అదే రకంగా ఈ టైటిల్ ఇది వెంటనే రిలీజ్ అయిన దశకం ట్రిప్ వెంటనే అది అప్రూవ్ చేసే దిశగా ముందుకెళ్తారు, కొత్త పెన్షన్లు కూడా అప్రూవ్ చేసే దిశగా ముందుకెళ్తారు. అదేవిధంగా మరి నెక్స్ట్ వీక్ నుంచి కూడా మా ప్రజా దర్బార్ కార్యక్రమంలోని మరి యువతకు సపోర్ట్ గా మరి ఉద్యోగ దశలు ఇవ్వాలని చెప్పి నిరుద్యోగులకి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఒక కంపెనీని కూడా తీసుకొచ్చి ప్రతి ప్రజా దర్బార్ కార్యక్రమంలో నిర్వహించి యువతకు ఉద్యోగం ఇచ్చే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరి మన ఎలక్షన్ వచ్చే దిశగా ఇక్కడ సమస్య లేని నియోజకవర్గం ఏమన్నా ఉంది అంటే అది కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రూవ్ చేయాలి ప్రతి ఒక్కరు. అందువలన అందరూ కూడా మీరందరూ కూడా మా నియోజకవర్గం మా ఊరు అయితే మొత్తం కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరూ మీకు అందుబాటులో ఉంటారు. మీరందరికీ కూడా మీరు అర్జీ ఇచ్చినా వారు మా దగ్గర తీసుకొచ్చి మేము కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ రోజు ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, వెంకటరమణ గారికి, సురేష్ చౌదరి గారికి, నరేష్ చౌదరి గారికి, మన అప్పారావు గారికి, అదే రకంగా ఇక్కడ గిఫ్ట్ చేసినటువంటి జన సైనికురాలు వీర మహిళకి, రవి గారికి, అందరికీ కూడా సర్పంచ్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కోపాడ గ్రామ ప్రజలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోపాల్ గారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి మన శ్రీకాంత్ చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఇక్కడ మేము వినాయక కమ్యూనిటీలో మన చిన్న ఉంటారు, సురేష్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఈవినింగ్ వరకు అర్జీలు తీసుకుంటారు, మా స్టాఫ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ అర్జీలు కూడా తీసుకొని వెంటనే మీకు రేపు మన పంచాయతీ సెక్రటరీ గారి నుంచి మాత్రం ఒక వాట్సాప్ వస్తుంది మీ నెంబర్లు అన్నిటికీ.
మేము అప్లై చేసామా లేదా ప్రతిదీ అని చెప్పి పంచాయత్ సెక్రటరీ గారి నుంచి వాట్సాప్ వస్తుంది. ప్రతి చోట జరుగుతున్న కార్యక్రమం ఇది. అందువల్ల ఖచ్చితంగా మీరందరూ కూడా మీరు అప్లై చేసుకున్నది న్యాయం చేసే దిశగా మేము తీసుకెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా పాఠశాల యాజమాన్యం చిన్నారుల పతంగులు తయారీ పోటీలను నిర్వహించింది. చిన్నారులు పలు రకాల రంగురంగులను వినియోగిస్తూ వివిధ రూపాలలో తయారు చేసిన గాలిపటాలు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. ఈ సందర్భంగా మీడియాతో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ KSN రాజు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయడంతో పాటు వారిలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం ఆయన పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పోటీల్లోని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని పెద్దగెద్దడ గ్రామంలోని ఆదివాసీ వాల్మీకి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం 4 శనివారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల నలుమూలల నుంచి భారీగా గిరిజన వాల్మీకి రాజకీయ దురంధరులు, మేధావులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల తదితరులు కుటుంబ సభ్యులతో సహా పెద్ద సంఖ్యలో ఆదివాసీ వాల్మీకి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతమంతా ఆదివాసీ వాల్మీకుల ఐక్యత నినాదాలతో మారుమ్రోగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్న నేపథ్యంలో వైసీపీకి చెందిన పిఠాపురం మున్సిపల్ దళిత కౌన్సిలర్లు, దళిత నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి నిర్బంధంలో ఉన్న వారికి పరామర్శించారు. ఈ సందర్భంగా రావుల మాధవరావు, గండేపల్లి బాబీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన నడుస్తోందన్నారు. మొగిలి అయ్యారావు, గండ్రేటి రాము, సాంబరావు, లలిత తదితరులు పాల్గొన్నారు. సెకండ్ టైం కౌన్సిలర్ మాకంటే కుప్పలలో వీళ్ళ పర్లేదు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఇది కూడా కాంట్రవర్సీ లేకుండానే ఉన్నప్పటి వరకు కూడా అది గమనించకుండా టౌన్ ఈరోజు చాలా దురదృష్టకరం, చాలా దౌర్జన్యం. కారణం ఏంటి అంటే కౌన్సిలర్లుగా కొనసాగుతున్న 2-3 సార్లు నెగ్గి నాయకత్వం వహించిన వాళ్ళని ఏ విధమైన దుష్ప్రచారం కానీ దుశ్చర్య కానీ ఏమి చేయని ఎడల చేసి ఉన్నారని అనుకుంటే ఏదన్నా అనుకోవచ్చు, కానీ చేస్తారేమో అనే అనుమానంతో ఈరోజు పొద్దున్న వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయటం చాలా అన్యాయం. కానీ మీకు ఒక డిపార్ట్మెంట్లు అంటూ ఉన్నాయి, ఏంటంటే స్పెషల్ బ్రాంచ్ ఉంది, ఇంటెలిజెన్సీ ఉంది. అలాంటి తరహా ఏమైనా జరుగుతాయో కార్యక్రమాలు అన్నది మీకు ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉన్నా ఆ ఏమీ చర్యలు చేపట్టకుండా ఈరోజు డైరెక్ట్గా పాపం పిల్లలు పెట్టుకునే వాళ్ళని, మ్యారేజ్ డే చేసుకునే వాళ్ళని, అలాగే వాకింగ్ చేసే వాళ్ళని, కౌన్సిలర్లను తీసుకొచ్చి వేరే స్టేషన్ పక్కన మన గొల్లపోలు మున్సిపాలిటీ సంబంధించిన గొల్లపోలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాం అన్నది చాలా దౌర్జన్యం. అయినా ప్రజలు ఈరోజు పండగ సంబరాలు చేసుకుంటలేదు, కన్నీటితో ఉన్నారు. కారణం ఏంటి అంటే ప్రజలు పండగ సంబరాలు చేసుకుంటే మీరు సూపర్ 6 పథకంలో ఏదో పథకం అమలు చేస్తుంటే వాళ్ళకి పుష్కలంగా డబ్బు ఆడితే పండగ సంబరాలు చేసుకున్నాం. కానీ ఈ రోజు ప్రజా డబ్బును దుర్వినియోగం చేసి ప్రభుత్వం మీరు సంబరాలు చేసుకుని మమ్మల్ని చూడాలంటే మాత్రం చాలా దౌర్జన్యమైన విషయం. ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండరు. పిఠాపురంలో 3 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. మీరు ఈ సంవత్సరాల కాలంలో కనీసం ఒక మండల మీటింగ్లో కానీ ఒక మున్సిపల్ మీటింగ్లో కానీ ఏనాడైనా పాల్గొన్నారా? ప్రజలకు అందుబాటులోకి వచ్చారా? మా కౌన్సిల్లో మా కౌన్సిలర్లే ఎప్పటి నుంచో మా పదవీ కాలం రేపు మార్చితో అయిపోతూ ఉంది. ఒక్కసారైనా ఆయన మా సమావేశానికి వస్తే ఆయన్ని కలవాలని, పట్టణ సమస్యలు ఆయన చెప్పుకోవాలని,
ఎంతో ఆతృతలు ప్రతి సమావేశంలోనూ మా కౌన్సిలర్లు అడుగుతూ ఉంటారు, మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారని. ప్రజలంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటే మీరు ప్రజలను నిర్బంధించి ఒక వేదిక నుండి సంబరాలు జరుపుకుని వెళ్ళిపోవడానికి మీరు కోట్లు ఖర్చు పెడతా ఉన్న తీరు వీళ్ళ ప్రజలంతా ముఖ్యం. ఎవరు సామాన్య ప్రజలు కనీసం వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే ఒక వినతిపత్రం ఇచ్చే పరిస్థితి లేదా? దళితులు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు వినతిపత్రం ఇస్తారేమో అని అనుమానంతో ఇంకా ఇవ్వడానికి కూడా మీరు అక్కడికి వచ్చాక అడ్డుకుని ఉంటే మీటింగ్ దగ్గర అది వేరే పరిస్థితి. కనీసం వాళ్ళు ఇచ్చే ప్రయత్నం ఇంకా చేయకుండానే ఇళ్ల దగ్గర ఉన్నవాళ్ళని ఉన్న పడంగా మీరు అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకురాలు వంగా గీతా విశ్వనాథ్ గారు ఈ విషయమే డిఎస్పీ గారితోనూ సిఐ గారితోనూ అందరితోనూ మాట్లాడి ఖండించడం జరిగింది. మా కౌన్సిలర్ని నాయకుల్ని అందరినీ విడుదల చేయకపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వంగా గీతా విశ్వనాథ్ గారు మా మేడం గారి నాయకత్వంలో మేము ఉద్యమించబోతా ఉన్నామని తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో కాలిన వరిగడ్డి ట్రాక్టర్లో మంటలు అదుపు చేసి రాకపోకలను ప్రారంభించిన స్థానిక ఎస్ఐ పి విశ్వనాథ్ బెల్లంకొండ వారిపాలెం నుంచి జమ్మవరం వరిగడ్డి ట్రాక్టర్ వెళ్తున్న సమయంలో గండేపల్లి దగ్గర విద్యుత్ వైర్లు కిందకు ఉండడం వల్ల ట్రాక్టర్ కి తగిలి వరిగడ్డి మీద విద్యుత్ వైర్లు పడి మంటలు వ్యాపించాయి అని స్థానికులు సమాచారం ఇచ్చారు. కిసర టోల్ ప్లాజా వారు మరియు కంచికచర్ల అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడం వలన పెను ప్రమాదం తప్పిందని గండేపల్లి ప్రజలు వాపోతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సంక్రాంతికి బ్రాండ్గా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ప్రజా సంక్షేమాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య. అనకాపల్లి ప్రజలకు వర్తక సంఘం 84 సంవత్సరాల నుండి విశేష సేవలు అందిస్తోంది. అనకాపల్లి శాసనసభ్యులు కొనదాల రామకృష్ణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, న్యాయవంచకుడు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.